హలో అందరికి వన్ మోర్ మినీ వ్లాగ్. అందరూ ఎట్లున్నారండి? అందరూ బాగున్నారా? అండ్ ఈ రోజు నుంచి అయితే డైలీ ఒక మార్నింగ్ మినీ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తా అని చెప్పేసి అయితే అనుకుంటున్నా అనమాట. అండ్ ఈ రోజు మా మినీ వ్లాగ్ అయితే చూసేయండి. ఎమ్మి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. అండ్ రాగి జావా అండ్ రాగులు అండ్ సజ్జలు జొన్నలు కాంబినేషన్తో అయితే ఇక్కడ జావా అయితే ప్రిపేర్ చేశాను. మా కన్నగాడైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాడు అనమాట. అండ్ వీక్లీ వన్స్ అయితే మనం ఖచ్చితంగా ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవాలి. రోజు ఇడ్లీ దోశలు కాకుండా అప్పుడప్పుడు మనం ఇట్లా తాగితే అండ్ మన హెల్తీ కూడా చాలా మంచిది. పైగా ఇప్పుడు ఎండాకాలం కదా, అస్సలు ఏమి ఇడ్లీ కానీ దోశ కానీ ఇలాంటి ఏం తినబుద్ధి కావట్లేదు. ఇక్కడ కొంచెం మా పెద్దోనికి కష్టం అనమాట ఇట్లాంటివి తినడు. అయినా కూడా ఖచ్చితంగా తాపిస్తూ ఉంటా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకొని పిల్లల్ని అయితే ఈరోజు అయితే స్కూల్కి పంపించలేదనమాట. మళ్ళీ సడన్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను నా మేనగోడల్ని చూడడానికి అనమాట. అండ్ రీసెంట్గానే మా చిన్నకైతే బిడ్డ పుట్టిందనమాట. ఆల్రెడీ 10 days అట్లా అయిపోతుంది. మేము హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదనమాట. చూస్తామని 2 days నుంచి ఓకే అంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా చూడలేదు కదా అని చెప్పేసి ఇక్కడ స్కూల్ అయితే మానిపించేసి మరీ తీసుకొని వచ్చినాను. వాళ్ళు కూడా చూడాలి కదా. మా దేవాంశ్ కానప్పుడు కూడా అట్లనే చూస్తామంటే డైరెక్ట్ హాస్పిటల్కి పట్టుకెళ్ళినాము. అండ్ ఇక్కడ ఎట్లాగో ఇంటికి వచ్చారు కదా అని చెప్పేసి అయితే ఇంటికి తీసుకొని వచ్చినాం అనమాట. అండ్ ఈరోజు మినీ బ్లాగ్ అయితే ఇంతే మరి. బాయ్ ఫ్రెండ్స్ మరి.